కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని సిపిఐ స్వాగతిస్తా ఉంది. ఇప్పుడు దాకా రకరకాల పద్ధతులు పెండింగ్ పెట్టింది బీజేపీ గవర్నమెంట్. వాస్తవానికి ఇష్టం లేదు. అయితే భారతదేశం మొత్తం మీద వచ్చినటువంటి ఒత్తిళ్లు, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజల ఒత్తిళ్లు, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లు పెరిగాయి. ఆ దెబ్బతో రాబోయే ఎన్నికలు దెబ్బ కొడతామని చెప్పేసి ఇప్పుడు కులగణన మీద అంగీకరించారు. అయితే అంగీకరించిన వరకు సంతోషం, మేము స్వాగతం పలుకుతున్నాం. టైం బౌండ్ పెట్టారా, కాల పరిమితి పెట్టి ఆ లోపలి పరిష్కారం చేయాలి తప్ప కాల పరిమితి లేకుండా చేయడానికి వీల్లేదు. అయితే దీని మీద సోషల్ మీడియాలో రకరకాల ధర్మ సందేహాలు ఏర్పరుస్తున్నారు. ఇది చేస్తారా, చేయరా, చేస్తే ఏమి నష్టం వస్తుంది, చేస్తే ఎవరికి లాభం వస్తుంది అని అనవసరంగా అసంబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఒక యజ్ఞం చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి కూడా పోవాలి తప్ప భవిష్యత్తులో ఏమవుతుందో దాన్ని ఊహించుకొని ఇప్పుడు ఆటంకాలు పెట్టడం మొదలు పెడితే ఆ ఆటంకం సరిపోతుంది. అందువల్ల ఎవరికి సస్పెన్షన్ అసలు లేదు. ఎక్కడ ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది ప్రజలు మళ్ళీ తిరిగి పోరాటం సాధిస్తారు. అట్లా సాధించుకోవాలి తప్ప అది సాగలేకుండా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ కుహన ప్రశ్నలు చేసే వాళ్ళందరూ కూడా నోరు మూసుకోండి, దీన్ని స్వాగతించండి, దీన్ని జయప్రదం చేద్దాం. ఆ క్రమంలో ఏమైనా బీజేపీ గవర్నమెంట్ కానీ రాజకీయం చేస్తే పోరాడడానికి మనం సిద్ధంగా ఉన్నాం.